వెల్కమ్ టు వాటర్ ఇండియా ఎక్స్పో. నిజంగా నాతో పాటు ఈ హైటెక్స్లో జరిగిన ఎక్స్పోని మీరు కూడా చూసేద్దరు కానీ వచ్చేయండి. వాటర్ ప్యూరిఫైర్ ఫీల్డ్లో టెక్నాలజీ ఏమొచ్చింది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అందువల్ల ఈ వీడియో చివరి వరకు చూడండి. వాటర్ ఫిల్టర్స్ అప్డేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగే ఈ వాటర్ ఎక్స్పోలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాం. లేటెస్ట్ బాడీస్, లేటెస్ట్ కలర్స్ చాలా అట్రాక్టింగ్ ఉంటాయి. కానీ మెరిసేవన్నీ బంగారం కాదు అన్నట్టు ఈ ఎక్స్పోలో కనబడే వస్తువులన్నీ కూడా మన సర్వీస్కి, వాటర్ క్వాలిటీకి ఎలా ఉంటాయనేది మేము చాలా పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ ప్యూరిఫైయర్స్ ఆన్లైన్ మార్కెటింగ్లోకి వచ్చేసాయో అప్పుడే డూప్లికేట్లు రెడీ అయిపోయినాయి. మంచి కలర్ఫుల్గా తయారవుతున్నాయి తప్పితే అది మన హెల్త్కి, ప్యూరిఫికేషన్కి ఎంత సపోర్ట్ చేస్తుంది, ఆఫ్టర్ సర్వీస్కి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది ఎవరూ చూడడం లేదు. ఇక ఈ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ అయితే కొత్తగా ఇన్నోవేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బైక్ వెనకాలే ఒక ల్యాబ్నే ఫిట్ చేసేసారు వీళ్ళు. సాధారణంగా వాటర్ టెస్ట్ చేయడానికి ల్యాబ్కి మనం వెళ్తాం, కానీ ల్యాబే మన దగ్గరికి వస్తుంది. మిషన్లో 3 లీటర్లు వాటర్ పోస్తే ఒక 15 రకాల టెస్ట్ రిపోర్ట్లు మనకి తీసి ఇచ్చేస్తుంది. ఒక గంటలోనే ఈ ప్రాసెస్ జరిగిపోద్ది. చాలా బాగుంది కదా. మన మిర్రర్ ఆక్వా బ్రాండింగ్ మీద స్పన్స్ మొత్తం కూడా ఏ స్పెసిఫికేషన్లో కావాలి, ఏ క్వాలిటీలో కావాలని చెప్పి డీప్గా మాట్లాడి హై క్వాలిటీ మిర్రర్ ఆక్వా స్పన్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నాం. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక చెన్నై వాళ్ళు తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అసలు. ఎందుకంటే నీటి కరువు ప్రాంతాల వారికి ఇది మంచి వరదాయినే అని చెప్పుకోవచ్చు. బాత్రూంలో వాడిన వాటరు, ఎలాంటి వాటర్నైనా సరే ఇది మళ్ళీ యుటిలిటీ వాటర్ కింద కన్వర్ట్ చేసేస్తుందంట ఈ టెక్నాలజీ. రెయిన్ వాటర్ని కూడా మళ్ళీ వాడుకోవడానికి వీలుగా, అంటే డ్రింకింగ్ పర్పస్ కాదు కానీ వాడుకోవడానికి వీలుగా ఉపయోగించుకోవచ్చు. అయితే మన ప్రాంతంలో దీని ఉపయోగం అంతగా ఉండదు, కానీ అందువల్ల నేను దీన్ని లైట్ తీసుకున్నాను. ఇకపోతే మన మిర్రర్ ఆక్వాలో వాడి పంప్స్ గురించి అన్న అప్డేట్ చూశాను, కానీ ఏమీ అంతగా నచ్చలేదు. కానీ అయితే ఏదేమైనా సాయంకాలం అయ్యేసరికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని నెక్స్ట్ కస్టమర్కి మంచి సర్వీస్ని ఇవ్వగలననే నమ్మకంతో బయటికి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇక ఉంటాను మరి, మీ దుర్గారావు.